గిరీష్ గారు కూర్చోండి ప్లీజ్ ప్లీజ్. ఎల్ఓపి గారు క్లారిఫికేషన్ ఇస్తారండి. ఎల్ఓపి గారు. రమేష్ గారు. అధ్యక్ష రమేష్ కూర్చో. ఎల్ఓపి గారు. సభ్యులు మాట్లాడుతున్నారు. మాట్లాడినప్పుడు వాళ్ళ అభిప్రాయం ఏముందనేది మైక్లో చెప్పండి. చెప్తే ఒకవేళ అతను చెప్పింది మైక్లో అలా ఆయన సభ్యుడు చెప్పింది ఏమైనా అవాస్తవం అయితే ఒక్క నిమిషం మీరు ఏమైనా చెప్తే సభలు చెప్పండి. అప్పుడు మీరు వచ్చి రూలింగ్ ఇవ్వండి అధ్యక్ష. లేదు అంటే మేము మా తాగు మాత్రం వారు ఏమన్నారు అధ్యక్ష? వారు ఏమన్నారు? ఆనాటి కుప్ప ఎమ్మెల్యే గారు మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నప్పుడు అని ఆయన విషయం చెప్పారు కదా, అంతే లేదా? వారికి ఎందుకు కోపం వస్తుందో మరి పులివెందుల ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రి తెలియదు అధ్యక్ష. ఎందుకు చెప్పట్లేదు? ఆయన తెలియదు అధ్యక్షకి. అందుకే గౌరవం ఇచ్చి గౌరవం పుచ్చుకోవాలంటారు. సాంప్రదాయం ఎందుకంటే గౌరవాలు ఇచ్చి గౌరవం పుచ్చుకోవాలంటారు. వారు ఎంతకాలం పులివెందుల ఎమ్మెల్యే అంతకాలం ఆనాటి కుప్ప ఎమ్మెల్యే. అందులో తారతమ్యం లేదు, అందులో ఏమీ లేదు. ఎవరి విషయంలో సమస్య లేదు. సభలో సభ్యులు కొంతమంది గురించి గౌరవం. మీరు ప్యానల్ స్పీకర్ కావాలన్నా మిమ్మల్ని అధ్యక్షాన్ని పిలుస్తున్నాం. అది సభ గౌరవ సాంప్రదాయాలు. గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అంటే ముఖ్యమంత్రి గారు శాసనసభ్యులే కాదను. గౌరవ ముఖ్యమంత్రి గారిని సంబోధించేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారిని చెప్పకుండా కుప్పం ఎమ్మెల్యే అంటాం. వారి యొక్క అజ్ఞానం అనుకోవాలో దాన్ని ఏమనుకోవాలో అది కావాలని మాట్లాడతారు అధ్యక్ష. ఈ రికార్డులు తొలగించాలి, వారి మీద చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. ఇది సంప్రదాయం అధ్యక్ష. మీరు ప్యానల్ చైర్మన్ గా ఉన్నప్పుడు మేము అధ్యక్షాన్ని పిలుస్తున్నాం, బయట ఉన్నప్పుడు సభ్యులుగా మాట్లాడతాం అధ్యక్ష. అది కొన్ని సాంప్రదాయాలు అధ్యక్ష. స్పీకర్ కి మనకి ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారిని గౌరవ ముఖ్యమంత్రి సంబోధించకుండా చేయడం అనేది వాళ్ళ యొక్క కుయుక్తుల అధ్యక్ష. ఇది అలాగే రికార్డ్స్ తొలగించాలి, వారి మీద చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. కూర్చోండి. సోమవీర్రాజు గారు. అందరూ ఇది శాసన మండలి కాబట్టి మనం ఆ గౌరవాన్ని మనం అందరం కూడా పొందే ప్రయత్నం చేద్దాం. ఒక ముఖ్యమంత్రి గారిని కుప్పం శాసనసభ్యులు ఆనాటి ఈనాటి అనేది కాదు, ఇప్పుడు ఎవరు, ఇప్పుడు ఆయన అన్నారు కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు వారు ముఖ్యమంత్రి, ఆ శబ్దాన్ని వారు వినియోగించాలి. అది కాకుండా వారు వేరే మాట్లాడి కుప్పం శాసనసభ్యుడు ఈనాటి ముఖ్యమంత్రి గారిని అనేటువంటి పదాన్ని వెంటనే తొలగించాలి. అలాంటి ఒకరిని రెచ్చగొట్టేటువంటి విషయాల్ని మాట్లాడడం ఎట్టి పరిస్థితుల్లో కూడా సంప్రదాయం కాదు అధ్యక్ష. సభ గౌరవంగా జరిపించండి. మీరు దయచేసి నిర్ణయం తీసుకోండి అధ్యక్ష. ఎస్ మాధవ్ గారు. పెద్దలు గౌరవనీయులు వీర్రాజు గారు చెప్పిన దానికి అధ్యక్ష ఆయన ఎమ్మెల్యే కానీ ఇప్పుడు ఏమంటున్నాం వారిని? ఆయన ఎమ్మెల్సీ ఇప్పుడు ఆయన ఏమంటున్నాం? ఎల్ఓపి గారు అంటున్నాం. అది సంప్రదాయాన్ని మీరు దయచేసి చెప్పండి. మాధవ్ గారు. పెద్దలు సోమవీర్రాజు గారు ఏదైతే చెప్పారో దాన్ని మేము అంగీకరిస్తున్నాం అధ్యక్ష. అయితే అధ్యక్ష వాళ్ళు వినమనండి అధ్యక్ష. అయితే అధ్యక్ష గౌరవ సభ్యులు ఎవరైనా సరే ముఖ్యమంత్రి గారిని సంబోధించాలి. మాజీ ముఖ్యమంత్రి గారిని కూడా మాజీ ముఖ్యమంత్రి గారిని సంబోధించాలి. మీరు ఏకవచనంలో మాట్లాడి ఏదైతే సాంప్రదాయాన్ని తీసుకొచ్చారో
మిగతా సభ్యులు కూడా దాన్ని అలవాటు పడిపోతున్నారు అధ్యక్ష. ఈ రోజు కాకపోతే రేపు ఎల్లుండి సర్లే. కొంచెం లేట్ అవుతుంది కాకపోతే అంతే. కూర్చోండి మాధవ్ గారు. మాధవ్ గారు, మంత్రి గారు చెప్. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రిని ఇలాగా ఎమ్మెల్యేగా అనడం చాలా తప్పు అధ్యక్ష. మేము కూడా అధ్యక్ష ఈరోజు ఆ ప్రాంతం నుంచే వచ్చిన వాళ్ళం. మేము కూడా జగన్మోహన్ రెడ్డిని మాఫియా డానో లేకపోతే పులివెందల పులకేసి అంటే మీరు ఒప్పుకుంటారా అధ్యక్ష? మీరు ఒప్పుకోరు కదా. దయచేసి రికార్డుల నుంచి తొలగించవలసిందిగా కోరుకుంటాం. ఎల్ఓపి గారు, ఇప్పుడు కాంట్రవర్సీ ఎంత అధ్యక్ష? ఆయన మాట్లాడిన మాట మళ్ళీ మళ్ళీ చెప్తాను అధ్యక్ష. మాట్లాడివ్వండి. ఎలా తొలగిస్తారు? మాట్లాడిన మాట ఈ సూపర్ సిక్స్ ని నాకు అర్థమైంది. రికార్డులు చూసి చూడండి అధ్యక్ష, రికార్డులో చూడండి. ఆనాటి ఆయన చెప్పింది ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన ఆనాటి పులివెందుల ఎమ్మెల్యే గారు చంద్రబాబు నాయుడు గారు, ఆనాటి కుప్ప ఎమ్మెల్యే గారు చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రకటించారు అని అన్నారు అధ్యక్ష. ఈనాడు అని చెప్పలేదు అధ్యక్ష. ఒక నిమిషం ఇందాక సోమవారం గారు చెప్పారు అధ్యక్ష. ఇవాళ మాట్లాడితే చూడండి, రికార్డు చూసిన తర్వాత వాళ్ళు మాట్లాడిన మాటలు వీళ్ళు మాట్లాడిన మాటలు తీయండి అధ్యక్ష. అప్పుడు ఎవరికి అభ్యర్థులు ఉంటే అభ్యర్థులను కొనసాగిద్దాం అధ్యక్ష. అంతేగాని లేని మాటలు ఉండి మీరు వచ్చి మా కూడే ముందుకు మంత్రులు వస్తే అది కాదు అధ్యక్ష, అది కాదు. ఆయన చెప్పింది వాస్తవం. ఆనాటి కుప్ప ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారు ఆ మేనిఫెస్టోని ఆయన విడుదల చేశారు. ఇది వాస్తవం. రమేష్ గారు, ఇక్కడ ఏం జరుగుతోందంటే మనము షార్ట్ డిస్కషన్ పెట్టుకున్నాము. డిస్కషన్ మర్చిపోయి వేరే డిస్కస్ చేస్తున్నాము. గౌరవ సభ్యులకు మంత్రులకు అందరికీ నేను చెప్పేది ఏమంటే డిస్కషన్ కంటిన్యూ చేసే రకంగా చేయండి. చెప్పండి మంత్రి గారు. ఒక నిమిషం. ఇప్పుడు క్లోజ్ చేయండి. ఎల్ఓపి గారు మాట్లాడారు అధ్యక్ష. ఆయన ఆనాటి కుప్ప ఎమ్మెల్యే అన్నారని చెప్పన్నారు అధ్యక్ష. రికార్డ్స్ చూడండి అధ్యక్ష. రికార్డ్స్ లో ఆ మాట ఉంటే ఓకే, లేకపోతే దానికి మీరు ఏం చేస్తారు అధ్యక్ష? తొలగిస్తా కాదు, క్షమాపణ చెప్పించాలా. తొలగించడం కాదు అధ్యక్ష. రికార్డులో వారు చెప్పిన ఎల్ఓపి గారు చెప్పినట్టుగా లేకపోతే దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం అధ్యక్ష. ఇవాళ మేము చాలా క్లియర్ గా చెప్తా ఉన్నాం. వెరిఫై చేసి సరే రికార్డ్స్ పరిశీలించి ఏ నిర్ణయం తీసుకుంటాం. సరేనా? చెప్పారు కదండి రమేష్ గారు. ప్లీజ్ కంక్లూడ్. పరిశీలిస్తామని చెప్పారేమో కదండి. రికార్డ్ తీసి పరిశీలిస్తాం. రికార్డు వెరిఫై చేసి పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం. లేదండి స్పీకర్లను మీరు డిసిషన్ చేసే అథారిటీ సభ్యులకు లేదు. రికార్డులు పరిశీలించి నిర్ణయం తీసుకుంటాము. ఇది స్పీకర్ను క్వశ్చన్ చేసేదైతే లేదు. దయచేసి మీరు సహకరించండి. మీరు ప్రభుత్వంలో ఉన్నారు,